స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చిత్తూరు నగరంలో భారీ ర్యాలీని చేపట్టిన వైసీపీ నేతలు రైతులను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందంటూ మండిపాటు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందుతోంది. టీడీపీ నేతలు వెల్లడి. జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం పూర్తిగా కట్టుబడి ఉంది. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైసీపీ శ్రేణులు చిత్తూరులో నిరసన చేపట్టారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై తెదేపా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరికి అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు. శాంతియుతంగా చేపట్టిన ఈ పాదయాత్ర ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రెడ్డప్ప, కుప్పం నుండి ఎమ్మెల్సీ భరత్, పలమనేరు నుండి వెంకటేగౌడ, పూతలపట్టు సునీల్, గంగాధర్ నెల్లూరు కృపాలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు, రైతు, మహిళా, యువజన విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా క్రింద కేంద్ర సహాయం కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో అదనంగా 20,000 రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో రైతులకు అందిస్తున్న ఎంఎస్పీ, రైతు పంట బీమాను ఎత్తివేయడం కూటమి సర్కారుకు రైతులపైన ఉన్న చిన్న చూపుకు తార్కాణమని అన్నారు. తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంట ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టి రైతుల వద్ద తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. We made 7 requests regarding increase of rates of paddy and other crops. Damage also we are expecting. Insurance Nagatalaki. Nowadays they closed all the facilities to the rights. Frequent rains and cyclones. Due to that we are losing so many crops. Therefore we are requesting the representative government to help the poor rights. ఎన్నిక సభలు ఇచ్చినటువంటి 20,000 రూపాయల హామీని వెంటనే అమలు చేయాలి. జిల్లాలో కరువు ఉంది, వర్షాలు పడుతున్నాయి, పంట అంత నాశనం అయిపోయింది. ఈ పండిన పంట ఇప్పుడు పండిన పంటని కొనాలి. ప్రభుత్వమే ముందుకు రావాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. అది వైఎస్ఆర్ పార్టీ యొక్క ప్రధానంగా ఏదైతే అన్నదాత సుఖీభవాన్ని ప్రతి రైతుకు కూడా 20,000 ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారో, ఏదైతే ఎన్నికల ముందు హామీ చెప్పారో, ప్రత్యేకంగా అశేష జనవాహంతో వచ్చినటువంటి రైతు సోదరులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సూపర్ 6 భాగంలో అమలు చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకు ఇస్తానటువంటి 20,000 రూపాయలు వెంటనే చెల్లించాలా. తడిచిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలా. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడికాయ పంట మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ మామిడి పంటకు ధరల స్థిరీకరణ కింద ఒక నాణ్యమైన ధరను ప్రవేశపెట్టి రైతులు అన్యాయం కాకుండా రైతులందరినీ కాపాడాలని, అదేవిధంగా సూపర్ 6లోని ఏవైతే హామీలు ఇచ్చారో
ఈ హామీలన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాం, ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడతామని తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము రైతుల తరఫున జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్స్లో ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్కి కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వినతి పత్రాన్ని సమర్పించి రైతులు ఈ మధ్యకాలంలో ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు, అదే వైఎస్ఆర్ పీరియడ్లో అయితే కన్నా అందరికీ ఇన్సూరెన్స్, పంట పోయిన వెంటనే ఇన్సూరెన్స్ వచ్చేది, ధరలు కూడా వాళ్ళు అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామ స్థాయిలో పర్చేసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలిగజేసి విలువైన అధిగమించి సరైన ధరలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ధర పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ నెల కాలంలో 4 సైక్లోన్లు వస్తే వరి పంట పూర్తిగా దెబ్బతినింది. అదేవిధంగా పోయినసారి మామిడి పంట ఏ విధంగా చూసినామో తెలుసు. గిట్టుబాటు అప్పుడు ఇక్కడున్న జిల్లా అధికారులు కూడా మనకు చాలా సహాయం చేశారు. ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు, పోలీసు వాళ్ళు భయపడుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసులు రావడం లేదు, రైతు భరోసా మూసేసినారు. ఎవరికి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. ఈ సందర్భంగా మీడియా వారికి నేను శిరస్సు వంచి తెలియజేసుకుంటున్నాను. అబద్ధాలు రాయమని, మాకు సహాయం చేయమని, ఇన్ఫ్లుయెన్స్ చేయమని మిమ్మల్ని మేము అడుక్కోవడమే లేదు. నిజాలు ఈ జిల్లాలో ఏమి జరుగుతుంది, నిజంగా రైతులు బాగుపడుతున్నారా, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నారా, ఇన్సూరెన్స్ మర్చిపోయినారా లేదా, అదేవిధంగా 20,000 ఇస్తామని చెప్పినట్టు రైతులకందరికీ సీఎం గారు, ఇప్పుడుండే సీఎం గారు చాలా అనౌన్స్ చేశారు, ఎలక్షన్ మేనిఫెస్టోలు చాలా పెట్టారు, వాటిని అన్నింటినీ తుంగలో తొక్కేశారు. కనీసం రైతులు కూడా పట్టించుకోకపోతే, రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి, రైతుల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, రైతులు కూడా ఇంత విస్మరిస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి దయచేసి మీరు మీ మీడియా తరఫున అయితేనేమి, పత్రికల తరఫున అయితేనేమి, చిత్తూరు జిల్లాలో కనీసం మా ఎంపీ సెగ్మెంట్ ప్రాంతాల్లో ఉండే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన టీడీపీ పార్టీ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ, మామిడి రైతులను 2014లో గిట్టుబాటు ధర కల్పించి టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటే 2019లో వైసీపీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుండా ఆత్మహత్యలకు ప్రేరేపించిందన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మామిడి రైతుల కోసం మామిడి ఫోరం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను వేధించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. మరో 2 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మించడం తథ్యమని స్పష్టం చేశారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం అటు రైతులతో పాటు ఇటు ప్రజలను పూర్తిగా దగా చేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలోనే ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని వెల్లడించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తమ నీచ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మైనార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్, రాజశేఖర్, అత్తుబాయ్, ఈశ్వర్, తారక్, జిలానీ, నవీన్, నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. దయచేసి వైసీపీ కార్యక్రమం కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసమే ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక్కటయ్యి ఆంధ్ర రాష్ట్రం బాగు కోసమే ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి మాదిరి 5 ఏళ్ళు పరిపాలించి ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ఒక నాయకుడికి మీరందరూ ఈరోజు మద్దతు ఇస్తా ఉంటే సిగ్గుచేటు. నిన్నటికి నిన్న వైజాగ్లో గూగుల్ సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చారు, అమరావతి స్టార్ట్ చేశారు. ఇలాంటివి 6 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు తీసుకుని వచ్చింది. చంద్రబాబు నాయుడిని ఈరోజు ఏమీ చేయలేదని మిమ్మల్ని కార్యకర్తల్ని మభ్యపెట్టి రోడ్డుకి దించి మిమ్మల్ని 5 ఏళ్ళు మీరు గంజాయికి బానిసైనారు. అలాంటిది ఈ
ఈ 6 ఏళ్లలో గంజాయి కానీ ఎలాంటి నేరాలు కానీ ఈ అమ్మాయిల గలాటాలు కానీ ఎలాంటివి కార్యాచరణ అన్నిటిలో ఈరోజు ముందస్తు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఎటువంటి నేరాలను జరగకుండా కాపాడాల్సిన పరిస్థితి తెలుగుదేశం తీసుకొని వస్తుంది. ఇలాంటి ప్రభుత్వం పైన నిందలేస్తే రేపు మీ ఇంట్లో కూడా మీకు కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకునేదానికి జగన్ ప్రభుత్వం వచ్చిందంటే ఈ 5 ఏళ్ళు తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. అందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఆ 11 సీట్లు కూడా రాదు. నెక్స్ట్ 2029లో ఎటువంటిలోనూ 175 తెలుగుదేశం ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు కూడా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. భారతదేశంలో రైతులను పెద్ద ఎత్తున దగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక ఈరోజు గుర్తింపు పొందాడు. అదేవిధంగా రైతు ద్రోహిగా ఈరోజు రైతులతో భావించుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి ఆయన 5 సంవత్సరాల పాలనలో రైతులను అన్నింటా ముంచేశాడు. రైతు భరోసా అంటూ 7,500 రూపాయలు అకౌంట్లు వేస్తామని చెప్పి మిగిలిన అన్ని కార్యక్రమాలు అన్ని పథకాలను రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు. అదేవిధంగా ధాన్యం సేకరణలో పెద్ద ఎత్తున గోల్మాల్లో అవినీతి చేశారు. పేట్ ఖాతాలు సృష్టించి రైతులు చెందాల్సిన డబ్బంతా కూడా కొలగొట్టారు. అదే ఈ సమయానికి జగన్ ప్రభుత్వంలో 8 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అదే సమయానికి 25 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. అదేవిధంగా 48 గంటల లోపల సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా 22-23 సంవత్సరంలో కనీసం రైతు బీమాకు ప్రీమియం కట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇవన్నీ చూస్తుంటే రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ నైతికత జగన్మోహన్ రెడ్డి లేదు. కేవలం మభ్యపెట్టడం కోసం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకోవడం ఉద్దేశం ఈరోజు ఆ దగా పార్టీని కాపాడడం కోసం నాయకులను బయటకు పోనీ నిలబెట్టుకోవడం కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు తప్ప రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ లేదని విషయం తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతు బాంధవుడు. ఈరోజు అన్ని ప్రాజెక్టులు కూడా వర్కింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేయడం కనుక అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెందింది. రైతులకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి కూడా కార్యాచరణ ప్రణాళిక చేసి దానిని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కృషి చేస్తుందని చిత్తూరు జిల్లా కన్వీనర్ వరదరాజులు, సీనియర్ జర్నలిస్టు జయరాజులు తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని ఎంఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లో యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే పరమావధిగా ఏపీయూడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు తిరుపతి ప్రధాన కార్యాలయంగా ఉండేదని, ప్రస్తుతం జిల్లాల విభజన అనంతరం చిత్తూరు జిల్లా నూతన కార్యాలయాన్ని నేడు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏపీయూడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ద్వారా జర్నలిస్టు సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులపై దాడిని ఖండించడమే కాకుండా వారికి కష్టాల్లో అండగా ఉంటామన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు సభ్యత్వం పొంది యూనియన్ను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కేశవులు, జయచంద్ర, కృపానందరెడ్డి, ప్రకాష్, దినేష్, నాగరాజ్, కుబేరన్, తులసి, కృష్ణమూర్తి, యాదవేంద్ర రెడ్డి, మురళీ కృష్ణ, చందు, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఇంతకుముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు తిరుపతి జిల్లాలో జిల్లా కార్యాలయం ఉండేది. జిల్లా బైఫర్కేషన్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి కార్యకలాపాలన్నీ కూడా మొదలు పెడతాం. త్వరలోనే ఈ యొక్క జిల్లా మహాసభలు, రాష్ట్ర సంఘ నాయకుల యొక్క ఆధ్వర్యంలో జిల్లా మహాసభలతో పాటు జిల్లా కమిటీ ఎన్నిక, ఈ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కట్టుబడి ఉంది. జర్నలిస్టుల సంక్షేమమే పరమావధిగా, జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా
కన్న తల్లి పక్కన బిడ్డ ఏ విధంగా సేఫ్టీగా ఉంటాడో అదే విధమైనటువంటి రీతిలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ జర్నలిస్టుల పడినటువంటి దాడుల నియంత్రణ కానీ, జర్నలిస్టులకు రావాల్సిన హక్కుల గురించి కానీ, జర్నలిస్టుల యొక్క వెల్ఫేర్ సంబంధించి కూడా వివిధ కార్యక్రమాలు రూపొందించి విస్తృతంగా జర్నలిస్ట్ వర్గాన్ని విస్తృతంగా కూడబెట్టి ఐక్య ఉద్యమాల ద్వారా జర్నలిస్ట్ ఫెడరేషన్ ని నడపబోతున్నాం. ఈ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పుడు అన్ని వేళలా జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లి సప్త కన్నికలమ్మ ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నళిని తిరుకుమారన్ మాట్లాడుతూ కార్తీక దీపాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకం, పూజాది కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తమిళనాట కార్తీక దీపం పేరుగాంచిన తిరువణామలై తరహాలో సప్త కన్నికలమ్మ ఆలయంలో కూడా ప్రతి ఏటా కార్తీక పౌర్ణమిని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా 1,00,000 దీపోత్సవం కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. తొలుత దొడ్డిపల్లిలోని కొండపైన దీపాన్ని వెలిగించి అనంతరం ఆలయంలో దీపోత్సవాన్ని ప్రారంభిస్తామన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అభిషేకము మరియు మహాదీపారాధన జరిగినది. ఈ యొక్క మహాదీపారాధనకు మన ఎమ్మెల్యే గారైన గురిజాల జగన్మోహన్ గారి తండ్రి గారు అయిన కేశవ నాయుడు గారు మరియు వారి సతీమణితో వచ్చి ఈ యొక్క దీపాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు మన దొడ్డిపల్లి కొండ మీద నుంచి దీపం తీసుకొచ్చి ఊరేగింపుగా వచ్చి ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నాము. కావున ప్రజలందరూ ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రని కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ ఉత్సవంలో కార్తీక దీపం అంటేనే తిరువణామలైకి చాలా ఫేమస్. తిరువణామల యొక్క కార్తీక దీపం ఆ రోజున అదేవిధంగా ఇక్కడ కూడా మేము ఆ ఉత్సవాన్ని జరుపుతున్నాము. అక్కడ ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అదే సాంప్రదాయ పద్ధతితో అన్నీ అదే విధంగా జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రపడాలని కోరుతున్నాం. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలలో అభివృద్ధి దిశగా పయనిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. శుక్రవారం నగరంలో రైతులకు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 2014లో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రైతులను నిర్లక్ష్యం చేసి వారి ఆత్మహత్యలకు కారణమైందన్నారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ అధికారం చేపట్టి 6 నెలల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుంటే ఓర్వలేనితనంతో వైసీపీ నాయకులు టీడీపీపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దీనికి ప్రజలే వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, పలువురు సీనియర్ నాయకులు, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు.
కిషోర వికాసంపై చిత్తూరు రూరల్ మండలం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడీలకు నిర్వహించడం జరిగిందని ఎంపీడీఓ శ్రీనివాస్, సిడిపిఓ శ్యామ్ సుగుణ, ఎంఈఓ సెల్వరాజులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కిషోర వికాసంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే గ్రామ స్థాయిలో 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల బాలబాలికలకు జరుగుతున్న బాల్య వివాహాలు, ఫోక్సో చట్టంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, బాలికల అక్రమ రవాణా, నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అంతేకాకుండా మహిళలకు కావలసిన జీవన నైపుణ్యాలపై గ్రామస్థాయి అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని, శిక్షణ పొందిన ప్రతి ఒక్క అధికారి ఒక టీముగా ఏర్పడి గ్రామ స్థాయిలో గ్రూప్ మీటింగ్లు నిర్వహించడంతో పాటు సంబంధిత విషయాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ భాస్కర్, ఎన్జీఓ నాయకులు మురళితో పాటు అడ్వకేట్ వెంకటేష్, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. చేయడం నా బాధ్యత. బాలబాలికలందరూ సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండేలా పోషకాహార, ఆరోగ్య, విద్యతో పాటుగా నాణ్యమైన ఉన్నత విద్యా అవకాశాలతో ఉపాధి నుండి చక్కని ప్రగతిని సాధించడానికి దిశా మార్గనిర్దేశం చేస్తాను. లింగ వివక్షత లేని, భ్రూణ హత్యలు లేని, బాల్య వివాహాలు లేని, బాలలపై లైంగిక వేధింపులు లేని అందించే కిషోరీ వికాసానికి నా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ ఏఐకేఎస్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం చిత్తూరు రూరల్ మండలంలో నీట మునిగి నష్టపోయిన వరి పంటను సందర్శించి రైతులను పరామర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల మునిరత్నం నాయుడులు మాట్లాడుతూ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి నష్టపోయిన రైతు పంటను పరిశీలించి మత్తింపును గుర్తించి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల పక్షపాతి అంటున్న కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్ కుమార్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి చంద్ర, రఘు, రైతులు పాల్గొన్నారు. రైతులు నష్టపోయేదానికి వీలు లేదు, రైతులకు మంచి చేస్తామని చెప్పి అధికారం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రైతులు మనం నష్టపోతా ఉంటే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనేది కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే మేము ఈ రోజు చెప్తున్నాం, మీరు రైతు భరోసా సంబంధించినటువంటి వాళ్ళకి పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదు ఇంతవరకు. కాబట్టి దాంతో పాటు నష్టపోయిన ఈ జిల్లాలో అసలే నగిరి ప్రాంతం గాని, కాళహస్తి ఇక్కడ ఉన్నటువంటి నగిరి మొదలుకొని కుప్పం వరకు ఉన్నటువంటి ప్రాంతంలో నష్టపోయినటువంటి ఎవరికైతే రైతులు పంటలు వేసి నష్టపోయారో వాళ్ళకంతా నష్టపరిహారం చెల్లించాలనేసి కూడా, అదేవిధంగా రైతులను ఆదుకుంటే మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా, రైతు సంఘంగా వెంటనే వాళ్ళని పరిశీలించి వాళ్ళ యొక్క పంటలు నష్టపోయిన వాళ్ళని గుర్తించి దాన్ని సందర్శించి వాళ్ళ యొక్క దీన్ని ఎంత నష్టపోయినారో అనేసి మీరు అధికారుల ద్వారా వాళ్ళని అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.